ఏపీలో ఇద్దరు సీనియర్ నేతలు సీఎం చంద్రబాబు, వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న వైరం అందరికీ తెలిసిందే. తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా వీరు తమ ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబును అంగళ్ళు టూర్కు వచ్చినప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి అనుచరులతో దాడులు చేయించి ఎదురు కేసులు పెట్టించారు. ఇప్పుడు పెద్దిరెడ్డి వంతు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం, మద్యం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయన్ను తాజాగా జైలుకు పంపారు. రాజమండ్రిలో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి ఇప్పుడు తండ్రి పెద్దిరెడ్డి అన్నీ చూసుకుంటున్నారు. రాజమండ్రిలో ఓ క్యాంప్ హౌస్ తీసుకుని అక్కడి నుంచే భోజనం వడ్డించి తీసుకువెళుతున్నారు. అలాగే మిథున్ రెడ్డికి కావలసిన ఇతర సామాగ్రి కూడా స్వయంగా తీసుకువెళ్లి అందిస్తున్నారు. ఇదే క్రమంలో తనతో పాటు గన్మెన్ కాళేశాను కూడా తీసుకుని పెద్దిరెడ్డి జైలుకు వెళుతున్నారు. అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి గన్మెన్ అయినా ఆయన వ్యక్తిగత పనుల వరకు ఓకే, కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి సామాన్లు మోసుకుంటూ జైలుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. బహిరంగంగానే జరిగిన ఈ సంఘటన విమర్శలు రావడంతో పెద్దిరెడ్డి గన్మెన్ కాళేశాపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సస్పెన్షన్ వేటు వేశారు.